హలో బ్యూటీస్, ఎలా ఉన్నాను మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా ఇంటి బంగారం మూవీలో సమంత బ్లౌజ్ హ్యాండ్స్ డిజైన్ నాకు కొత్తగా అనిపించింది. అది ఎలా కుడతారో అనేది కూడా నాకు కొంచెం ఐడియా వచ్చింది. కాబట్టి కస్టమర్స్ బ్లౌజ్ మీద కాకుండా ముందుగా మన బ్లౌజ్ మీదనే ట్రై చేద్దాం అయితే నేను ట్రై చేస్తున్నాను. వీడియో అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. వీడియో అయితే ఆల్రెడీ వెళ్ళిపోతుంది, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇది వచ్చేసి హ్యాండ్స్ డిజైన్ అన్నమాట. నార్మల్గా నేను ఇది లైనింగ్ క్లాత్ మీద మనం నార్మల్ హ్యాండ్స్ ఎలా అయితే కట్ చేస్తామో అలాగే కట్ చేసుకోవాలి. దీనికి ఎక్స్ట్రా క్లాత్ మనకేం అవసరం లేదు. నేను పొడుగు వచ్చేసి 8 ఇంచులు తీసుకున్నాను. పొడుగు 8 ఇంచులు తీసుకున్నప్పుడు మనకి చంక భాగం దగ్గర 3 ఇంచులు తక్కువ చేసుకొని మనము లోతు అనేది కట్ చేసుకోవాలన్నమాట. కొంతమంది 2.5 ఇంచులు అలా కట్ చేస్తారు, కానీ మనం 3 ఇంచులు లోతు తీసుకుంటేనే మనకు పర్ఫెక్ట్ చంక భాగం దగ్గర ఇలాంటి ముడతలు రాకుండా కూర్చుంటుంది. 3 ఇంచులు తక్కువ తీసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ ఎలాగైనా పడతాయి. నాకైతే బ్లౌజ్కి సైడ్ జాయింట్లు కూడా ముందే కట్ చేసుకున్నాను. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పడతాయి కాబట్టి సైడ్ జాయింట్స్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఇది మెయిన్ అన్నమాట. మనకి నార్మల్గా అయితే మనం లైనింగ్ మీద నార్మల్గానే కట్ చేసాం కదా, ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ అనేది మెయిన్. మరీ అంత హార్డ్ అయితే ఏం కాదు, చాలా అంటే చాలా ఈజీ అండి. ఇది చూస్తే ఇంతేనా అనిపిస్తుంది, వేసుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్గా అనిపించింది, కానీ కుట్టేటప్పుడు అయితే చాలా ఈజీ. ఆ హ్యాండ్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది స్టిచ్చింగ్ ఎలా ఉంది అనేది. నేనైతే కుట్టిన తర్వాత అదే డిజైన్ అనిపించింది. నేను కుట్టిన తర్వాత మీరు కూడా చూసి అదేనా కాదని అయితే చెప్పండి. నాకు ఖాళీ ఏముందంటే ఒక హ్యాండ్ మీద ఒక కుచ్చు టైప్ పెట్టి ఇట్లా పొడుగుతా ఒక లైన్లా ఉంది, కొంచెం ఎక్స్ట్రా క్లాత్ లోపలే తీసుకున్నట్టుంది. నేను అయితే అలాగే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, నేను పైన ఇక్కడ భుజం దగ్గర 2 ఇంచులు స్ట్రేట్ తీసుకుని తర్వాత ఇట్లా లోతు తీసుకున్నాను కదా, 2 ఇంచుల దగ్గర ఇప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 3 ఇంచులు లోతు భుజం దగ్గర 3 ఇంచులు తీసుకొని కింది వైపు ఎలా ఉందో యాస్టీస్ అలాగే కట్ చేశాను అన్నమాట. మీరు చూసే వాళ్ళలో ఎవరైనా ఈ డిజైన్ ట్రై చేస్తారా లేదనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు చూస్తే ఇంతేనా, అంతే కదా, ఈజీ అనిపిస్తుంది. మనం ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మన లైనింగ్ అయితే పక్కా పెట్టేద్దాం. ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్తో అయితే పని. మధ్యలోకి కట్స్ పెట్టుకున్నాను, పైన కింద కట్స్ పెట్టుకున్నాను. 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం. మీకు వెడల్పు కనిపిస్తుంది కదా భుజం దగ్గర, చూసారా? ఈ తొందరలో నేను మధ్యలో కటింగ్ చేయడం కూడా మర్చిపోయాను, మళ్ళీ కట్ చేస్తున్నాను. ఇది కాటన్ సారీ అన్నమాట. నేను మీషోలో తీసుకున్న దగ్గర 6 నెలలు అవుతుంది. అసలు మన బ్లౌజులు మనకు కుట్టుకోవడానికి టైమే ఉండదండి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎక్కడైతే కట్స్ పెట్టానో చూడండి, అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు తీసుకొని ఇలా ఒక కుట్టేసుకుంటున్నాను. అంతే అన్నమాట. మనకి ఇందులో ఏదో బ్రహ్మసోద్యం అయితే ఏం లేదు. అటు నుంచి కొంచెం మనం కుర్చీ ఎలా పెడతాము, లెహంగాకి కుర్చీ ఎలా పెడతామో అలాగే కొంచెం 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి మధ్యలోకి అలా కట్ టైప్ వస్తుంది. మధ్యలోకి ఎలాంటి కుట్టు లేకుండా కింది వైపు పై వైపు ఒక కుట్టు పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇంతే. ఇక వేరే హ్యాండ్ కూడా ఇలాగైతే కుట్టేశాను. మొత్తం హ్యాండ్ రెడీ అయిన తర్వాత ఎలా కనిపిస్తుందో అనేది చూడండి. ఇంతే కదా అని ఇప్పుడే స్కిప్ చేయకండి. బాగుందా లేదా, కుట్టుకుంటే ఎలా ఉంటుందో అనేది కూడా తెలియాలి కాబట్టి వీడియోతో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఎంతమంది స్టిచ్చింగ్ నేర్చుకున్న తర్వాత మీ బ్లౌజులు మీ డ్రెస్సులు ఇంట్రెస్టింగ్గా కుడుతున్నారనేది అయితే కామెంట్ చేయండి. మనము నేర్చుకునేది ఒక పర్పస్, కానీ నేర్చుకున్న తర్వాత అయ్యేది ఇంకో పర్పస్ అన్నమాట. మనమేమో మన బ్లౌజులు డ్రెస్సులు డిజైన్గా కుట్టుకోవాలి, మనమే అందరిలో స్పెషల్గా కనిపించాలి అని మనం నేర్చుకునేటప్పుడు అలా డిసైడ్ అవుతాం. తీరా నేర్చుకున్న తర్వాత వన్స్ ఒకసారి కస్టమర్స్ రావడం మొదలైందా, ఇక మన బ్లౌజులు మూలకే ఉంటాయి, మన డ్రెస్సులు మూలకే ఉంటాయి. నేను శారీస్ని ఇప్పుడు అంబ్రెల్లా టైప్ కుట్టుకోవాలని లైనింగ్ క్లాత్లు చీరలు అన్నీ పక్కగా పెట్టాను. దగ్గర 1 ఇయర్ అయిపోయింది. ఇంతవరకు అయితే వాటి ముఖమే చూడలేదు నేను. ఇప్పుడు ఈ బ్లౌజ్ కూడా కుట్టుకోవడానికి ఆల్రెడీ తీసుకొని 6 నెలలు అవుతుంది. కుట్టుకోవడానికి నాకు ఏంటంటే కొత్త డిజైన్ అవపడ్డప్పుడు నా బ్లౌజ్ మీద నేను ప్రయోగం చేసినప్పుడు అది సక్సెస్ అయినప్పుడు కస్టమర్కి కుట్టాలి. అలా అయితేనే నా బ్లౌజులు నాకు గుర్తొస్తాయి. లేకపోతే మాత్రం నా బ్లౌజులు అక్కడ మూలకే ములుగుతూ ఉంటాయి. లేకుంటే రేపు ఫంక్షన్ ఉంది, రేపు కంపల్సరీ చీర కట్టుకోవాలి అనిపించినప్పుడు ఆ రోజు రాత్రి కూర్చొని కుట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. నాదైతే టైలరింగ్ ఇట్లున్నది. మరి మీది ఎట్లుంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మన పిల్లలు కానీ మమ్మీ నీకు ఇన్ని కుట్టొస్తుంది కానీ మాకైతే ఏం కుట్టారని పిల్లల నుంచి కూడా ప్రెషర్ వస్తుంటుంది, కానీ మనం ఏం చేయలేని పరిస్థితి మనవే కదా. కుట్టుకుందాంలే, ఇప్పుడు కాకపోతే తర్వాత కుట్టుకుందాంలే అన్నట్టు అశ్రద్ధ అయితే తప్పితే ఎప్పుడైనా కస్టమర్స్ తక్కువ అంటే మనకి ఆర్డర్స్ తక్కువ ఉన్నప్పుడు సీజన్ లేనప్పుడు కుట్టుకుందామంటే అప్పుడేమో బద్ధకం. ఇన్ని రోజులు కుట్టుకొని ఉన్నాం కదా, ఇప్పుడు మనం ఏం కుట్టాలి, ఇప్పుడు అంత అర్జెంటా, ఇప్పుడు మనం ఏమైనా కొత్త వేసుకొని ఎక్కడికైనా పోతానామా అన్న ఆలోచన వస్తుంది కదా. నాకైతే అదే ఆలోచన వస్తుంది.
నేను రెగ్యులర్గా కుట్టాను అనుకోండి, కొంచెం గ్యాప్ వచ్చిందంటే నేను రెస్టే తీసుకుంటాను. నా ఉన్నాయి కదా అసలు నేను కుట్టుకోను. అదే ఏదైనా అర్జెంట్ టైం అన్నా రావాలి, లేకుంటే కొత్త డిజైన్ అన్నా అవపడాలి. అప్పటిదాకా నా బ్లౌజులు నేను ముట్టుకోను అన్నమాట. ఇప్పుడు కూడా అదొక పర్పస్ మీదనైతే ఈ బ్లౌజ్ అయితే కుట్టుకుంటున్నాను. చూసారు కదా, మనం ముందుగా అది కుట్టిన తర్వాత పైనుంచి లైనింగ్ వేసి, దానికి లైనింగ్ వేసిన తర్వాత ఒక కుట్టేసుకొని పైనుంచి ఒక అంచు కుట్టు కుడుతున్నాను. మరి దాని నుంచి ఇంకో కుట్టు వేయడం లేదు. కుట్టు వేయడం వల్ల ఏంటంటే మనకి చూడడానికి అంత బాగా కనిపించదు. డైరెక్ట్గా లైనింగ్ లోపలికి మలిచి దాని మీదనే కుట్టు పెట్టుకుంటున్నాను అన్నమాట. చూసారు కదా, మనకి బయటి వైపు ఎలాంటి కుట్టు అనేది కనిపించదు అన్నమాట. నా మిషన్కి ఏమైందో కానీ ఈ మధ్యలో మీరు వీడియోస్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. నేను స్పీడ్ మోడ్లో పెడుతున్నాను కాబట్టి అంత గమనిస్తున్నారో లేదో కానీ దారం అయితే ఊరికే తెగిపోతుంది. అంటే దారాల ఫాల్ట్ అని కూడా కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా నేను మిషన్ మీద కూర్చున్నానంటే ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాతనే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. అలాగే వీక్లీ ఒకసారి అయితే క్లీన్ కూడా చేసుకుంటాను. దారాలు ఏంటంటే చాలా రోజులు అవుతుంది. ఫస్ట్లో నేను పెద్ద పెద్ద కోన్లు అంటారు చూడండి, అవి తీసుకున్నాను అనమాట. అది అయిపోయే దగ్గరికి వచ్చింది కాబట్టి దారాలు తెగుతూ ఉన్నాయి. ఇక మనం సైడ్ జాయింట్లు పెట్టుకున్న తర్వాత కుట్టు సైడ్కి అటు ఇటు జరగకుండా అయితే కుట్టు వేసుకుంటున్నాను. హ్యాండ్స్ డిజైన్ ఎలా అనిపించిందని తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కూడా అసలు మీరు సినిమాలో గమనించారా లేదా అనేది కూడా చెప్పండి. నాకు మూవీ మొత్తం కంటే కూడా ఆ బ్లౌజ్లే నాకు డిఫరెంట్గా అనిపించింది. మొత్తం మూవీ మొత్తంలో అవే బ్లౌజులు రెగ్యులర్గా అవే వేసుకుంది. మొత్తం కొంచెం మోటుగా మనకి బోట్ నెక్ అంత పైకి మనం పెట్టుకోలేము, కానీ ఈ హ్యాండ్స్ అయితే మనం ట్రై చేయొచ్చు అని చెప్పి హ్యాండ్స్ ట్రై చేస్తున్నాను. మీరు కూడా చూసి మీ బ్లౌజుల మీద కూడా ఇలాంటి ప్రయోగం చేసి సెట్ అయిందా లేదా అనేది కూడా చెప్పండి. ఇప్పుడు కాకపోయినా కూడా ఇంకో 1 మంత్ తర్వాతనైనా వీడియో కింద అయితే వచ్చి కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా చెప్పండి. ఇంకా ముందు అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి కాబట్టి ఎవరైనా కొత్తగా చూసింటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా మిస్ కాకండి. ఎందుకంటే టైలర్స్కి యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఇంకా ముందు చాలా రాబోతున్నాయి. అలాగే పర్ఫెక్ట్ కటింగ్ ఎలా చేయాలి, మనకి ఎక్కువగా భుజాలు జారడము, చంకల దగ్గర ముడతలు రావడం, ఈ ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి బ్లౌజులు కుడుతుంటే. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా కట్ చేయాలని కూడా నేను ముందు అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ మన వీడియోస్లలో కటింగ్, స్టిచ్చింగ్, డిజైనర్ బ్లౌజెస్ ఎలా కుట్టాలి ప్రతిదీ నేను అప్లోడ్ చేశాను. కానీ అప్పుడు అంత వ్యూవర్షిప్ లేకుండే. ఎప్పుడైతే నేను టిప్స్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి వ్యూవర్స్ అనేది పెరిగారు. ఒకవేళ మీరు కొత్తగా చూసింటే మాత్రం ఒకసారి మన ఛానల్ తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంటే ఉంటుంది. మీకు భుజాల దగ్గర జారకుండా ఎలా కట్ చేయాలి, అలాగే ఏమంటారు చంకల దగ్గర ముడతలు రాకుండా ఎలా కట్ చేయాలి, ఇవన్నీ మన ఛానల్లో ఆల్రెడీ నేను టిప్స్ షేర్ చేశాను. తప్పకుండా మిస్ కాకుండా ఛానల్తో ఒకసారి చెక్ చేయండి. చూసారా, కింద దారం పోతే పైన దారం పోతుంది, పైన దారం పోతే కింద దారం పోతుంది, అట్లుందన్నమాట నా మిషన్ పరిస్థితి. ఇక మొత్తం హ్యాండ్ రెడీ అయిపోయిన తర్వాతనైతే బ్లౌజ్ అనేది జాయిన్ చేస్తున్నాను. మనకి మెయిన్ ఇక్కడ ఫిట్టింగ్ దగ్గర కూడా కొంతమందికి కింద నడుము నుంచి చంక భాగం దగ్గర స్ట్రేట్ వస్తుంది, చేతుల దగ్గర ఇట్లా క్రాస్ వెళ్ళిపోతుంది అన్నమాట. అలా రావడం వల్ల కూడా మనకి ఏంటంటే చంకల దగ్గర ముడతలు రావడము, లేకుంటే చంక భాగం దగ్గర టైట్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. దానివల్ల కూడా మనకి బ్లౌజ్ కరెక్ట్గా కూర్చోదు. అది కూడా మెయిన్ అన్నమాట. ఇప్పుడు ఈ ఫిట్టింగ్ ఒకసారి చూడండి, నాకు కింది నుంచి పై వరకు స్ట్రేట్ లైన్ వస్తుంది. అలా అయితేనే మనకి పర్ఫెక్ట్ బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చింది అని అర్థం. నేను అటుపక్క ఇటుపక్క ముందు మెయిన్ వైపు ఏదైతే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందో అటువైపు కుట్టేసిన తర్వాత మళ్ళీ లైనింగ్ వైపు తిప్పి కుట్టేస్తానన్నమాట. అలా అయితే మనకి కుచ్చుకోవడం లాంటిది అలాగే మనకి అలాంటివి జరగదు. అలాగే మనకి ఫినిషింగ్ కూడా బాగుంటుంది చూడడానికి. మీరు ఇలాగే కుడతారా లేదనేది కూడా కామెంట్ చేయండి. మీకు వీడియోలో అనిపించింది, మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ మనకి ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.